గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అన్ని డిజిటల్ పేమెంట్స్ ఆపేసి క్యాష్ పేమెంట్, ఓన్లీ క్యాష్ 99 లక్షల కోట్లు మరి ఓన్లీ క్యాష్ పేమెంట్స్ మాత్రమే చేశారు వాళ్ళు. ఇవాళ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని షాప్స్ లో కూడా డిజిటల్ పేమెంట్స్ పెట్టించాం. ఫోన్ పే గానీ, గూగుల్ పే గానీ, ఏదో ఎట్లాంటి డిజిటల్ పేమెంట్స్ అయినా మరి వైన్ షాప్కి వెళ్ళి దాదాపు 52%, టౌన్స్ లో అయితే 50% పైనే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. విలేజెస్ లో అయితే 20% డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. అంటే ఎంత పారదర్శకంగా మన ప్రభుత్వం చేస్తుందో ఇదే ఒక నిదర్శనం. మరి నవోదయం అనే ఒక కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. ఈ నవోదయం కార్యక్రమం ద్వారా ఏదైతే నాటు సారా కానీ వేరే రకాలైనటువంటి నాన్ డ్యూటీ లిక్కర్ కానీ ఎవరైనా చేస్తా ఉంటే అవన్నీ కూడా కంట్రోల్ చేస్తూ ఇవాళ ఒక 10 కోట్ల రూపాయలు మనం మన బడ్జెట్ లో కూడా పెట్టుకోవడం జరిగింది. దాని ద్వారా ఎవరైతే ఈ సారా కాసే దాంట్లో కానీ ఉంటే వాళ్ళకు కూడా పునరావాసం ఏర్పాటు చేయడానికి కూడా కార్యక్రమం చేస్తా ఉన్నాం. అలాగే సెస్ కింద మరి ఇవాళ 2% పెట్టాం. గతంలో ఆంధ్ర రాష్ట్రాన్ని డ్రగ్స్ ఆంధ్రగా చేశారు జగన్మోహన్ రెడ్డి, గంజాయి ఆంధ్రగా చేశారు. ఇవాళ అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి ఈగల్ టీమ్స్ కూడా పెట్టాం. ఇవాళ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ డిపార్ట్మెంట్ యొక్క గౌరవాన్ని, అదే విధంగా ప్రజల ఆరోగ్యాన్ని, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాన్ని ఇవాళ మన డిపార్ట్మెంట్ కాపాడుతోంది. దానిలో భాగంగా ఈ డిపోని మనం ఏర్పాటు చేసుకున్నాం. అహర్నిశ లో కష్టపడుతూ మరి ఈ రోజు దేశ విదేశాల వెళ్ళి అనేక పెట్టుబడులు తీసుకొచ్చి ముఖ్యంగా అనంతపురం యొక్క నామరూపాల్ని మార్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దానికి ఉదాహరణ ఇదే నియోజకవర్గంలో ఉన్నటువంటి కియా మోటార్స్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజున మరి కియా మోటార్స్ మనం తీసుకొస్తే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం దానికి యాన్సిలరీ యూనిట్స్ గా మరిన్ని రావాల్సిన పరిస్థితి ఉంటే ఆనాడు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళ బెదిరించి ముఖ్యమంత్రి గారు వాళ్ళని బెదిరించినటువంటి పరిస్థితులు వాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూసాం. అదే కాదు ఆ రోజున హార్టికల్చర్ ని వాళ్ళు పెంచడం వల్ల పక్కన మరి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఒకప్పుడు వరి ధాన్యంలో ఆంధ్ర రాష్ట్రంలో అన్నపూర్ణగా ఉంటే ఇవాళ వాళ్ళకి మించి ఇవాళ అనంతపురం జిల్లాలో హార్టికల్చర్ వల్ల ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో 2nd ప్లేస్, దాదాపు 3rd ప్లేస్కి వచ్చింది ఇవాళ అనంతపురం జిల్లా. మరి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పక్క అమరావతి చేస్తా ఉన్నాం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అవకాశాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ చూడండి, గతంలో ఏ రోడ్డు అమ్మడు వెళ్ళాలన్నా గుంటలమయం. ఇప్పుడు ఎక్కడన్నా గుంటలు ఉన్నాయా? చెప్పాలి, గుంటలు ఉన్నాయా? ఎక్కడన్నా గుంటలు లేని రాష్ట్రం చేసినటువంటి ఘనత ఇవాళ మన ప్రభుత్వం. అవునా కాదా చెప్పండి గట్టిగా.